దీంట్లోనే మీరు కంటిన్యూస్గా ఏం చూడబోతారు అంటే జిరాఫీలు, అంతేకాకుండా స్నేక్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రొకడైల్స్ అయితే చూడబోతారు. ఫిష్ ఇప్పుడు అయితే గైస్ మొసళ్ళ దానికి వచ్చినాము. ఏమైందిరా, రోడ్డు మీద ఉందిరా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. సో పార్ట్ 1లో మీరు చూసిరు కదా, మనం నెహ్రూ జూలాజికల్ పార్క్ను వచ్చేసి ఎక్స్ప్లోర్ అయితే చేయడం జరిగింది. దాంట్లో ఉన్న ఎనిమల్స్ అన్నింటినీ చూపెట్టినాము. ఇప్పుడు ఈ వీడియోలో పార్ట్ 2లో మీరు ఏం చూడబోతున్నారు అంటే, మేము టైగర్ సఫారీకి అయితే వెళ్ళబోతున్నాం అన్నమాట. దీంట్లో ఏవేవైతే ఎనిమల్స్ ఉంటాయో అవన్నింటినీ క్యాప్చర్ చేసి వీడియోలో చూపెట్టబోతున్నాము. దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫస్ట్ పార్ట్లో అవి వచ్చి బోన్లు ఉండే, మేము బయట ఉన్నాం. బట్ ఇప్పుడు మేము పోయేది మేము బస్సులు ఉంటాం, అవి బయట తిరుగుతుంటాయి అన్నమాట. సో వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మనకు ఇక్కడ వీడియో షూటింగ్ అయినా చాలా ప్రాబ్లం అయిన ఉండే. బట్ అన్న బ్యాక్ సైడ్లో ఉన్నాడు కదా, మన సబ్స్క్రైబర్ అట్లా స్టార్టింగ్లో కలిసిండు కదా పార్ట్ 1లో, ఆ అన్ననే హెల్ప్ చేసిండు. మొత్తం వీడియోలు తీయర్రి, మీరు సైడ్ తీస్తుంటే సైడ్ కింద తీస్తురు అనుకుంటా. సో వీడియో షూటింగ్ అయితే తీసినాం, ఇంట్రోగిన లోపలికి పోతున్నాం మేము. खाता है लॉयन नेचुरल. ये लॉयनस है ना, इसमें फीमेल है, देखो उसका नाम सिंधु. सिंधु, हाँ सिंधु एंड साक्षी. ओपन लाइन रोड పైన కూర్చుంది. రోడ్ మీద ఉందిరా. ఇంత దగ్గర నుంచి ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఇగో మధ్యలో ఒక గ్లాస్ ఉంది అంతే. ఇంకా సో మెనీ డియర్స్ వస్తాయి మనకు. స్టార్క్ ఉంది చూడండి, ట్రైన్ వాటర్ పట్టుకైనాకే వేసిరాడు వీటిని. మనం ఇంతకు సింహం చూసినాం కదా, అవి వీటిని లైవ్ లో హంటింగ్ చేసుకుని తింటాయట. డియర్ కి నేచురల్ హంటింగ్ చేసుకొని తింటారు కదా మరి. రైట్ సైడ్ ప్లేన్ పికాక్స్. मेल बोले तो जंगल का राजा है. ये नेक्स्ट टाइगर सफारी इंटर हो रहे. You can see left side one more tiger, name is Guru, sleeping cage के अंदर. इधर है बेदी का, इधर Right side. वाइट इधर बेदी. Just to front जाने के बाद आएगा. वो लाइन खत्म हो गया, टाइगर Get on their side please. తెల్ల పులి వండుకున్న వాళ్ళ టైగర్స్ ఏంటంటే మనకు గ్రూప్ లా ఉండే మేడం, ఓన్లీ సింగిల్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మనకు అవుట్ సైడ్ ఉంది చూడండి టైగర్, ఓపెన్ టైగర్, లెఫ్ట్ సైడ్ కార్నర్. वो उधर. ఇప్పటికీ సింహాలు కనబడ్డాయి, వైట్ టైగర్ కనబడ్డాయి, ఇంకా మనకు బెంగాల్ టైగర్ కనబడలేదు.
జింగా తప్పించుకొని పోతే నేను టైగర్ రేట్ ఎక్కువ ఉండదు కాబట్టి ఇంత హైట్ జంప్ చేయలేదు. Wish I could say I was finally over you, but that's not the truth. జింకలు ఎవరిదా కనబడబట్టి మంచిగా ఉన్నాయి. The fuck's wrong with them? I don't understand. Maybe it will pass by. Someone save me for I pass out. I'm too lonely to be done. I'ma drink at this place. Yeah. Why am I the only one who's left in the rain with nobody to hold on to? One more bison is a big one. Two of us, and yeah, I know we both wanted different things, but letting go just comes easy to you, don't it? మనం బాహుబలిలో చూస్తాం కదా దున్నపోతూ అది ఏడు ఉన్నది. Same. If I had an option to be someone else, I would, and let go of you. I know that I'm obvious, fuck it, I'm made this way. But why didn't I stay when I had the chance? సఫారీ మొత్తం తిరిగి వచ్చినాము. దాంట్లో మేము ఏమేమో కనబడతాయని అనుకున్నాము, బట్ ఏం కనబడలేదు. సింహాలు పులులు గిన బయట తిరుగుతాయి అనుకున్నాము, కానీ 2 వైట్ టైగర్స్ ప్లస్ ఒకటి లయన్ బయట తిరిగినాయి. మిగిలిన గుడ్డలు కానీ కట్టేసే ఉన్నాయి. గుడ్డలు అంటే ఎలుగు బంట్లు కట్టేసే ఉన్నాయి. బోన్లా జింకలు అవటి ఎవరు కనబడ్డాయి. బట్ ఫన్నీ పార్ట్ ఏంటి అంటే నెమలి కనబడితే నిజంగా సింహం కనబడ్డట్టు చేస్తుర్రు నెమలికి. అన్నీ వండుకున్నాయి, అన్నీ నిద్రపోతున్నాయి ఇప్పుడు ఎండకి మొత్తం. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ అంటే దీంట్లోనే మీరు కంటిన్యూస్గా ఏం చూడబోతున్నారు అంటే జిరాఫీలు, అంతేకాకుండా స్నేక్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రొకడైల్స్ అయితే చూడబోతున్నారు. సరే అన్న, థ్యాంక్ యూ. పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉన్నాం అటు ఇటు, చాలా అయింది. ఇప్పుడు వచ్చేసి లంచ్ చేస్తున్నాం. ఇంతమందికే సఫారీ అయిపోయింది కదా, వచ్చినాం తిన్నాము. ఎందుకు చంపుతున్నావు అన్న? ఎండ కొడుతుంది ఘోరంగా. వెనకాడ ఒకటి మంచి గుహ ఉంది. గుహలో అది ముళ్ళ పంది ఉంటుంది. ముళ్ళ పంద కూరగాడికి ఎప్పుడు వచ్చింది? అలా లోపల ఉంటుంది గుడ్ల గుహ. ఇట్లా పోదాం. కబీరా సముద్రాలు ఉంటాయి చూడు. గృహ అంటే ఇదేనా నీ గృహ? అయింది. నిజంగా ఇంత పెద్దది ఉంటే వాడదాం దాన్ని అట్నే. మన తాడు ఉంటే ఈ రెక్క మీద ఇద్దరు, ఆ రెక్క మీద ఇద్దరు, మెడల మీద నేను. క్యాంపింగ్ గద మీద క్యాంపింగ్. ఈ ఆట నుంచి గాయస్ వీని పేరు ఏంటంటే ఆనందం స్టార్. బరువు కలర్ కలిసిపోతుంది. మంచి ఈతవనం అవుతుంది. గీక్తే మాత్రం మస్తు పడుతుంది కావచ్చు. ఈ షర్ట్లు ఏవైతే మీరు గాయస్ బ్యాక్ స్టైల్ చూస్తుర్రో ఇవి వచ్చేసి ఇది కాదు, గివిరా గబ్బు షర్ట్లు. ఇవి వచ్చేసి మా స్కూల్లో ఉంటుండే. మీ ఉన్నారు ఇంకా? ఏ రాదా ఒకసారి చూడు, ఒకసారి వాసన. ఇవి వస్తలేవురా, మన స్కూల్ ఉంటుండే గబ్బు వాసన వస్తాయి. అవి పేరేందో కానీ మేము పెట్టిన పేరు అయితే గబ్బు షర్ట్లు. ఇప్పుడు వచ్చేసి గాయస్ ఈ బర్డ్స్ దాంట్లోకి అయితే వచ్చినాము. రకరకాల బర్డ్స్ ఉన్నాయి, అవిటిని ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం పారా.
జిరాఫీల గురించి తిరగబట్టి అర్ధగంటకి ఎక్కువ అవుతుంది. ఫైనల్ ఇప్పుడు ఈడ దొరికింది. ఏంది రోజు అంతగా గిట్ల అయింది. ఇప్పుడైతే గైస్ మొసళ్ళ దానికి వచ్చినాము అండ్ దాంట్లో ఆడతానే వద్దురా తిరుగుతారు కావచ్చు. మీకు ఆ మొసళ్ళని మంచిగా చూపెట్టాలని చెప్పేసి విజయగాడు మీరు చూడొచ్చు. వాళ్ళని తిడతారని భయపడకుండా పైన ఎక్కి తీస్తాడు ఫుటేజ్. నేను కట్టేద్దరు ఇటే ఇక. ఇప్పుడు అయితే గాయస్ పాములు దున్నికి వచ్చినాం. పాముల హౌస్లకు పోతున్నాం. అందరు పని ఎట్లయిందంటే గాయస్ ఈ ఎండకు సాల్ అవుతుంది. నీళ్ళ బాటిల్ క్యారీ అయినిత్తలేరు. తిననీకి ఇక ఎగ్ ఫ్రై రైస్ తిన్నా నేను, వీళ్ళేమో లెమన్ రైస్ తిన్నారు. అయినా అది పసలేదు. ఉడుము కాదా తొండ. నరేందర్లు ఉన్నారు జాగ్రత్త. ఏదిరా ఒక గొంతులు ఉందా? అమ్మా అనకొండరా ఇక్కడ గిన్నె ఉంది కట్టె లెక్క రెండు నిదానం అదే ఇల్లు ఇంకా మంచిగా అనిపిస్తుంది. యో ఇటు చూడబ్బా. కొండ శిల్వ అంటారా ఇది. దానికి కింద కిక్ లేనట్టు అనిపిస్తున్నట్టున్నది. అందుకనే షర్టు మీకు ఎక్కిపోనా. కుండల వన అయింది. అన్ని ఒక్కతాడ చుట్టుకొని మూతులు బయట పెట్టిపోయి. గిన్నె ఉంది. ఏమైందిరా? వాటర్ మీద క్యాంపింగ్ చేసినాం చూడు, అలా మాకు కనబడ్డ పాము ఇదే. కదా ఇంద్ర మూలకు అలా కట్టెని చూసి పాము అనుకుంటున్నాడు. చూసారు కదా గైస్, రకరకాల పాములు అయితే వీళ్ళు చాలా రకాల అవి జాతుల పాములను అయితే తెచ్చి ఇలా పెంచుతారు. జూ పార్క్ అందుకనే 80 రూపాయలు టికెట్. చిన్న తాబేలు ఇవి వేరే రకాల ఫిష్ స్కిన్లెస్ తాబేలు రే విజయా. ఇప్పుడైతే గైస్ చేపల దాంట్లోకి అయితే వచ్చినాం అన్నమాట. ఫిష్ అక్వేరియం దాంట్లోకి రకరకాల చేపలు ఉన్నాయి. ఒకసారి మీరు కూడా చూడండి అవిటిని. వా దండం. అయ్యో 4 కేలా 5 కేలా. కర్రగా భలే ఉన్నాయి కదా. వీటి పెదాలు చూసినా ఎట్లున్నాయా? ఇవి మస్తు ఉన్నాయి రా, క్యూట్గా ఉన్నాయి.
వాజా ఎంత ఉంటుంది జింగా కిలో ఉంటుందా ఇలా ఇంకెక్కువ ఉంటుందా ఇలా నరా ఏమో తింటుందా సో ఫైనల్గా మన జూ పార్క్ విజిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సఫారీ అనుకుని పోతే సఫారీ ఏం లేదు. ఇవాళ దాకా వీళ్ళు చెప్పింది మీరు విన్నారు కావచ్చు. సో ఇలా కూడా బయటికి అయితే వచ్చేసినాం. వెనక ఒక ఆర్ట్ అయితే సూపర్గా ఉంది. మనకు హైదరాబాద్ జూ అని చెప్పేసి రాసింది. ఒక్కొక్క అక్షరంలో మనకు ఒక్కొక్క ఎనిమల్ని అయితే కవర్ చేశారు. ఇప్పుడే తిని వెళ్ళినాం, బాగా టైట్ అయిపోయింది. ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వీడియో. అండ్ లోపల ఎనిమల్స్ చూస్తుంటే మస్తు అనిపించింది. కాకపోతే ఒక చిన్న బాధ అనిపించింది ఏంటంటే అవి జంగల్ ఫ్రీగా తిరిగేటి ఇక్కడ రిస్ట్రిక్టెడ్ ఎన్వైరన్మెంట్లో పెరుగుతున్నాయి కదా, అవిటికి పిచ్చిలు వేసినట్టు ఒక్కడే తడ గుండూరుగా తిరుగుతున్నాయి అనమాట. అది ఒక్కడే బాధ అనిపించింది. కానీ మస్తు ఉంది జూ పార్క్ అయితే. సఫారీకి ఇక వీడియో చూసిన తర్వాత మీ ఇష్టం పోవన్నా పోవద్దు అనేది మీరే డిసైడ్ అయితే కండి, ఏం కనవాలి. వీడియో నచ్చినట్లయితే గైస్ లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.